ఒక్కొక్కటి ఎస్ఎంసీ చైర్పర్సన్ చూడు చూడు Okay. Michael. Yeah. Michael, choose. How many classrooms? 36 classrooms. ఇందులో 36 క్లాస్ మూడు ఫ్లోర్స్, ఈచ్ ఫ్లోర్ 12 రూమ్స్. తల్లిదండ్రులు పేరెంట్స్ నమస్కారం. పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతున్నాయి సార్, పొద్దు నుంచి జరుగుతున్నాయి. లోపల క్లాస్ లో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు సార్. ఒక్కొక్క విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులు బయటకు వచ్చి ఉపాధ్యాయులతో మాట్లాడతారు సార్. రిపోర్ట్ కార్డు కూడా చూపిస్తారు. ఒకటి దానికి మీరు వెళ్తారు 1 by 1. ఎన్ని ఎకరాలు ఇది మొత్తం ఏరియా? ఇది 5 acres సార్. స్కూల్ మున్సిపల్ ప్రాపర్టీ సార్, మున్సిపల్ కళ్యాణ మండపం. నారా చంద్రబాబు నాయుడు కళ్యాణ మండపం ఉంది. ఇందులో పంచాయతీ ఆఫీసులు పెట్టారు. డిస్ట్రిక్ట్ అయ్యాక వాళ్ళు ఓపెన్ చేయాలి సార్. పంచాయతీ ఆఫీసులు ప్లేస్ ఉంది. మనం కట్టి మార్చాలి సార్ కూడా చెప్తాను. కంప్లీట్ చేయలేదు సార్. లాస్ట్ 5 years నుంచి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో చేశారు, కానీ అది కూడా ఇప్పుడు మొత్తం ఇది కంప్లీట్ అయితే అప్పుడు టోటల్ 36 రూమ్స్ ఉన్నాయి సార్. ఇక్కడ ఈ బ్లాక్ అక్కడ 23 సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ల్యాబ్స్ అన్ని కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆల్ 36 వీడికి వచ్చేస్తాయి. ల్యాబ్స్ తో కూడా వస్తాయి సార్. అక్కడ కొన్ని రూమ్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ అన్ని వచ్చేస్తాయి. అప్పుడు అదేం చేస్తారు? ఇది ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ యూ టు పిల్లల తల్లిదండ్రులు వస్తారు. నో ఇట్స్ ఓకే, బట్ నేను ఇది ప్లే గ్రౌండ్, ఇక్కడ స్టేడియం ఉంది సార్. ఒకప్పుడు మున్సిపల్ స్కూల్ విచ్ వీ గాట్ సార్. అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ మనం వర్క్ చేసాం. 5 floor కంప్లీట్ లైట్ ఇస్ 5 floors ఇంకోటి. ఈ ఊర్లో ఇది హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న స్కూల్ సార్. ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాం ఇది? సార్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి మనం కంప్లీట్ చేసేస్తాం సార్. జూన్ కల్లా వీల్ బ్రింగ్ ఇట్ ఇంటూ షేప్. డిజిటల్ ఫ్లోర్ కూడా ఉంది సార్. నెక్స్ట్ ఫ్లోర్ కూడా ఇంకా అవ్వలేదు, అది అసలు ఏం అవ్వలేదు. వీ వాంట్ ఎక్కి మొత్తం ఇప్పుడు వీ వాంట్ ఫినిష్ ఇట్ బై నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి రెడీ తీసుకొస్తాం సార్. సేమ్ ప్రాబ్లమ్ వీఆర్ హ్యావింగ్ విత్ ఆల్ ద అన్ఫినిష్డ్ చాలా ఉన్నాయి సార్ రాష్ట్రం అంతా. సో యాజ్ అ ప్రయారిటీ వి సెడ్ విల్ టేక్ అప్ ఆల్ ద అన్ఫినిష్డ్ వర్క్స్. ఎన్ని ఉన్నాయి మొత్తం? అన్ఫినిష్డ్ వర్క్స్ కనీసం ఒక 1000 crores వర్క్ ఉంటుంది సార్ అరౌండ్ ద స్టేట్. అదైతే మనం సార్ మీరు స్కూల్ ఎడ్యుకేషన్ లో వాట్ ఆర్ ఆల్ ది ఆర్గనైజేషన్స్ యు ఆర్ హ్యావింగ్?
ఆర్గనైజేషన్స్ మీ దగ్గర ఏమేమి ఆర్టికల్స్ ఎన్ని ఉంటాయి? సార్ మనకి అంటే స్కూల్ అంటే అప్ టు 10th సార్, ఇంటర్మీడియట్ ఉంది సార్. అది ఓకే, నాకు ఎడ్యుకేషన్ తెలుసు, నాకు స్ట్రక్చర్ బ్యాక్ అండ్ స్ట్రక్చర్. బ్యాక్ అండ్ you have a- స్కూల్ ఎడ్యుకేషన్ నువ్వు సెక్రటరీ, ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సార్ నాకు కార్యక్రమానికి ఈనాటి ఈ కార్యక్రమానికి ఎస్పీడీ ఉంది, ఈనాటి ఏపీ ఈడబ్ల్యూఐడిసి అని ఇంజనీరింగ్ వింగ్ ఉంది సార్, అది కంప్లీట్ గా ఉంది. పోయింది. ఇన్ఫ్రా ఒక వింగ్ ఉంది సార్, స్కూల్ చెక్ 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 ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏంటి, దాని మీద ఏమేమి ఉంది ఇప్పుడు? అది ఓన్లీ కమిషనర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక వర్టికల్ క్రియేట్ చేశారు సార్, దాంట్లో ఇంజనీర్స్ పెట్టి ఈ లాస్ట్ కెన్ యూ క్రియేట్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ క్రియేట్ చేసి ఈ 1000 కోట్లు 2000 కోట్లు 4-5,000 కోట్లు బారో చేసి మొత్తం కంప్లీట్ చేసేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు, ఈ డబ్బులు కూడా తీసేసుకొని మొత్తం కంప్లీట్ చేస్తాం. 3 years టార్గెట్ తీసుకున్నాం సార్. సార్ ఇప్పుడు స్కూల్స్ అన్ని వీ హావ్ క్రియేటెడ్ స్టార్ ర్యాంకింగ్ సార్, బేస్డ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంకో పక్కన లెర్నింగ్ అవుట్కమ్స్ రెండు చేసి సార్. సో దాన్ని బట్టి ఎక్కడైతే 1 star 2 stars ఉన్నాయో అక్కడ ఫోకస్ ముందలు పెట్టి ఈ సంవత్సరం అంతా అప్గ్రేడ్ చేసి ఆల్ ఆఫ్ దెమ్ టు ఫోర్స్. మీరు ఏం చేయాలంటే ఒక లెవెల్ వరకు తీసుకెళ్ళి ఆ కార్పొరేషన్ ద్వారా ఎంత అవసరమైతే బారో చేసి అల్యూమినా స్ట్రెంగ్తన్ చేసి వాళ్ళు కూడా ఫ్లో బ్యాక్ చేసి ఆ డబ్బులు ఆ స్కూల్ కార్పస్ కింద పెట్టి కంటిన్యూగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాఫ్ట్ స్కిల్స్ కి ఉపయోగించుకుంటూ వెళ్తూ ఉంటాం. ఎవ్రీ స్కూల్ విల్ హ్యావ్ ఏ కార్పస్. స్టార్ ర్యాంకింగ్ చేసాం కదా సార్, ప్యాకేజ్ ఆఫ్ వర్క్స్ కూడా మేము ఫైనల్ చేస్తే అది అల్యూమినా కూడా ఓపెన్ చేస్తాం. ఎవరైనా దాతలు చాలా మంది ఉన్నారు సార్, అల్యూమినా కంపల్సరీ పెట్టాలి. పెట్టాలి. అదే సార్, అల్యూమినా ఆర్గనైజేషన్ పెట్టేసి కంపల్సరీగా ఇన్వైట్ చేసి ఆ ప్రైడ్ ని కింద ప్రమోట్ చేస్తూ యూ విల్ మొబిలైజ్ రిసోర్సెస్. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మీకు అసెట్స్ ఉన్నాయి. ల్యాండ్ ఈజ్ ఎ బిగ్ అసెట్, పిల్లలు ఈజ్ ఎ బిగ్ అసెట్, పేరెంట్స్ ఈజ్ ఎ బిగ్ అసెట్ ఫర్ యూ. ఆ మోటివేషన్ పోయింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. వీళ్ళందరినీ మనం ఒక స్ట్రక్చర్ కింద తీసుకొస్తే ఇప్పుడు 2,000 కోట్లు అవుతుంది. స్టార్ట్ ది వర్క్, క్రియేట్ ఎ కార్పొరేషన్, గవర్నమెంట్ ఇస్తాం లేకుంటే బారో చేద్దాం, పెట్టేద్దాం. దెన్ ఇట్ విల్ హ్యావ్ ఏ అవన్నీ తీసుకొస్తాం. అవి 2 తీసుకొచ్చి దానికి వైబిలిటీ గ్యాప్ దీంట్లో కూడా ఇస్తాం. మీరు 4-5 ఏళ్ళు మొత్తం వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టీచర్స్ వెళ్ళి పిల్లల్ని కూడా పర్ఫెక్ట్ గా తీసుకొస్తాం. లెర్నింగ్ అవుట్కమ్స్ దాని మీద మీరు కన్సల్టెంట్ చెప్తాను. ఒక మీటింగ్ తీసుకోండి, నేను ఏమి వాళ్ళు ఇచ్చేస్తాం. మీరు దాన్ని లాజికల్ గా తీసుకెళ్ళి దీనిపైన వీళ్ళు కమెంట్ యా. ఇట్లా బయట కూర్చుంటారు సార్. మీరు చూస్తే మేడం గారు పిల్లలతో కూర్చుంటాము, తల్లిదండ్రులు పిల్లలతో కూర్చుంటారు. మొత్తం రిపోర్ట్ కార్డ్ చదివి ఇంప్రూవ్మెంట్స్ ఎక్కడెక్కడ చేయాలి రిపోర్ట్ కార్డు కూడా మీరు చూపిస్తారు. మీరు వెళ్తారు సార్ ఇప్పుడు యా. రిపోర్ట్ కార్డు కూడా వచ్చి No, wonderful idea. What I am thinking, this particular day, December 7th, will be the day parents teachers interaction day forever. Fixed date. సార్ మీ దగ్గర నుంచి ఒక అడ్వైస్ కావాల్సింది ఏంటంటే ఇయర్కి ఎన్నిసార్లు చేయాలి? ఆ లెక్క ప్రకారం one is annual day, one is this. Two enough. ఇండివిజువల్ కాన్ఫరెన్స్ పెడతాను. క్వార్టర్లో పెడితే ఇంకా బాగుంటుంది. క్వార్టర్లో రమ్మంటే బోర్ కొడుతుంది వీళ్ళ పేరెంట్స్ రారు. సమ్మెటివ్ అసెస్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఉన్నాయి సార్. అంటే మనం సార్ allows to present it to you sir, then you take a call sir, but December 7th is fixed చేయాలి. December 7th is fixed. Annual day is fixed. If necessary, we'll have 1 or 2 need based. అట్లీస్ట్ 1 or 6 months అని పెట్టుకోవాలి. Once in 4 months, 3 months is ideal. కాకపోతే 4 months సింక్ కాదు. అది ప్రాబ్లం. క్వార్టర్లీ సింక్ అవుతుంది, హాఫ్ ఇయర్లీ సింక్ అవుతుంది, ఇయర్లీ సింక్ అవుతుంది. క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ యా, క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ యాన్యువల్. యా, ఈ డేట్ మాత్రం ఫిక్స్ హాఫ్ ఇయర్లీ. పిల్లలు ఉన్నారు సార్. పిల్లలు ఇది మీ ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ అనుకుంటా సార్. ఇది మీ ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ అనుకుంటా సార్. నా పేరెంట్ టీచర్ మీటింగ్ ఇప్పుడు రాదే క్లారిటీ మెసేజ్ చెప్పబోతున్నాను. ఇప్పుడు కూడా మీరు కూర్చోండి. అది కూడా సార్ క్లాస్ లో నమస్కారం. పట్టణ పాఠ్య
హాయ్. ఎక్కడ ఎన్సీసీ కంటిన్యూట్ సార్ సెకండ్ లైన్ దే వాంటెడ్ టు అందరం సెకండ్ లైన్ లో ఉందాం. సార్ ఒక్కరి ముందర ఉంటారు. అందరం అండి. బాయ్స్ స్కౌట్స్ అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అన్ని స్కూల్స్ లో కూడా ఎట్లా చేయాలి, కానీ ఎంతవరకు పుష్ చేయగలుగుతాం అనేది వాంట్ వర్క్ విత్ నన్ను కంపల్సరీ చేయాలి. ఇది రావాలి మళ్ళీ. గుడ్. సార్ ఇట్ ఈస్ యువర్ డెసిషన్. మీరు ఏ టేబుల్కి వెళ్ళాలంటే మీరు వెళ్ళచ్చు. సో ప్రతి క్లాస్ లో బయట బెంచ్ చేసి పేరెంట్స్ స్టూడెంట్ టీచర్ ఇంటరాక్షన్ పెట్టారు సార్. లోపలేమో అందరు పేరెంట్స్ చిల్డ్రన్ కూర్చొని ఉంటారు. వాళ్ళకి కొన్ని కామన్ పాయింట్స్ ఈ లోపు చెప్తా ఉండేలోపు ఇండివిజువల్ గా ఒక్కొక్క పేరెంట్ స్టూడెంట్ బయటకు వచ్చి టీచర్ దగ్గర కూర్చొని వెళ్ళిపోతాం. అండర్స్టాండ్ ఏంటి వస్తారు సార్? వచ్చాడు కూర్చోండి. పక్కన మీరు ఎన్నికలండి. ఈ టేబుల్ అదే సార్. సార్ కూర్చోండి. కూర్చో కూర్చోమ్మా. సుబ్బారావు. ఏ సబ్జెక్ట్ సుబ్బారావు? మ్యాథమెటిక్స్. 10th B section. ఓకే. 10th నా? 10th B. బి. ఓకే. మీనాక్షి. నీ పేరు మీనాక్షమ్మా? అవును సార్, నా పేరు మీనాక్షి. సార్ ఫస్ట్ మొత్తం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నేము, హెల్త్ బ్యాక్గ్రౌండ్ సార్. ఇది అటెండెన్స్ సార్. ఆగస్ట్లో సార్ ఇవి రాలా, అక్టోబర్ ఎగ్గొట్టేసారు స్కూల్. టైఫాయిడ్ సార్ నాకు. అయ్యో టైఫాయిడ్ వచ్చిందా? ఇప్పుడు ఎలా ఉంది మొత్తం రికవర్? సో అటెండెన్స్ కూడా పారామీటర్ సార్ స్కూల్ ర్యాంకింగ్ లో. నీ పేరు శివకిషోరయ్య? ఏం చేస్తావా నువ్వు? లారీ డ్రైవర్. నీ వైఫ్ ఏం చేస్తుంది పార్వతి? ఇంట్లోనే ఉంటుందమ్మా. అది కాకుండా ఇంకేమైనా ఆదాయం ఉందా? లేదు సార్. ఎంతమంది పిల్లలు? ఇద్దరండి, కొడుకు ఏం చేస్తాడు? కొడుకు మా వాళ్ళ డ్రైవింగ్. అప్పుడు డ్రైవింగ్ పెట్టేసావు. చదువు పిల్లలకి ఎంతవరకు చదువుకున్నాడు? 6 వరకే చదివాడు సార్. చదివించలేదా? చదువుకోలేదా? చదువుకోలేదండి. నువ్వు కూడా వాడిని మోటివేట్ చేయలేదా? అంటే స్కూల్ తీసుకొని వదిలిపెడుతున్నాను, వర్క్ వెళ్ళిపోతున్నాను, స్కూల్ నుంచి జంపింగ్ అట్లా. ఎప్పుడన్నా మాట్లాడడం కానీ ఎప్పుడు చేయలేదు నువ్వు వాడితో? చేశాను చాలా వరకు. ఖండించాను, తీసుకెళ్ళి పంపించాను, టీచర్స్తో మాట్లాడాను. అది ఆ మైండ్ సెట్ అసలు చదువు మీద చేస్తలేదు సార్. అంటే ఎప్పుడు నాకు కూర్చొని పెట్టి మాట్లాడడం, దాని ప్రయోగాలు చెప్పడం అన్ని చేసావా? అన్ని ప్రయత్నాలు చేసావు. చేశాను సార్. ఇప్పుడు ఎంత వయసు ఎంత వాడికి? మీ అబ్బాయికి 21 సార్. పెళ్ళయిందా? లేదు సార్. ఇప్పుడు ఈ అప్పార్ ఐడిది కొంచెం కాంట్రవర్సీ నడిచింది, మీకు బ్రీఫ్ చేశాను. ఈ అప్పార్ ఐడి వస్తే ఏంటంటే అడ్వాంటేజ్, ఈ డ్రాప్ అవుట్స్ ఎవరు ఉన్నారో మాకు తెలిసిపోతుంది సార్. అర్లీ మానిటర్ చేసుకుని అటెండెన్స్ పెట్టి సిస్టమ్స్ మేము పెట్టుకోవచ్చు. అది వస్తుంది. అపార్ ఐడి వస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ ని ట్రాక్ చేసి క్యారియర్ బిల్డింగ్ కి ఇప్పటి నుంచే వర్కౌట్ చేయొచ్చు. 20 years ప్లానింగ్ ఇప్పటి నుంచి చేయొచ్చు. అప్ టు యూనివర్సిటీ లెవెల్. నాట్ ఓన్లీ ట్రాకింగ్, వాట్ టైప్ ఆఫ్ కోర్సెస్, వాట్ టైప్ ఆఫ్ క్యాలిబర్, వాట్ టైప్ ఆఫ్ స్కిల్స్ దే ఆర్ హ్యావింగ్, ఐక్యూ ఏంటి, అవన్నీ కూడా తీసుకుంటే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. దెన్ దాన్ని బట్టి ప్లానింగ్ చేస్తాం.
but she likes to వ్యవసాయంలోకి ఎనీథింగ్ రిలేటెడ్ టు అగ్రికల్చర్. ఇక్కడ యూనివర్సిటీ ఉంది కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ అందరూ. ఏంటి మా వ్యవసాయంలో ఏ పనులు చేయాలని? సార్ న్యాచురల్ గా పంట పండించి ప్రజలకు అందించాలనేది నా లైఫ్ అంబిషన్. అచ్చా, ఎందుకు నీకు ఆలోచన వచ్చింది? అంటే ఇప్పుడు ఎక్కువ ఫెర్టిలైజర్స్ తో పండిస్తున్నారు కదా సార్, దానివల్ల మనుషులకి హార్మ్ అవుతుంది. అది నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది. అంటే ఫుడ్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఫుడ్డే తీసుకోమని చెప్తారు కదా, ఆ ఫుడ్డే బాగోకపోతే ఇంకా ఏం తింటారు ప్రజలు అనేది ఒక ఆలోచన వచ్చింది నాకు. అందుకే బెస్ట్ గా ఫార్మింగ్ చేసి న్యాచురల్ గా ప్రజలందరికీ అందించాలని. మన రాష్ట్రంలో ఒక ప్రయోగం జరుగుతుంది తెలుసా నీకు? నేచురల్ ఫార్మింగ్ అని, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్. విన్నావా నువ్వు ఎప్పుడన్నా? విన్నాను సార్. ఏంటి, ఏమి విన్నావమ్మా? అంటే నార్మల్ గా పేరు విన్నాను కానీ దాని గురించి నాకు ఇంకా తెలీదు, తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాను. అదే నీకు ఆ సబ్జెక్ట్ లో ఉన్నావు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎరువులు వేయకుండా, క్రిమి సంహారక మందులు కొట్టకుండా అన్ని కూడా నేచర్ గా పండించి ఆ పంట తీస్తున్నారు. అంటే ఏమి దాంట్లో ఎరువులు వేయరు, క్రిమి సంహారక మందులు ఉండవు, ఏమి ఉండవు. అదే మరి ఇప్పుడు డ్రోన్స్ విన్నావా? ఈ మధ్య కాలంలో డ్రోన్స్ ద్వారా పురుగు మందు కొడతారు తెలుసా నీకు? తెలుసు సార్. ఇప్పుడు అలాంటి నేచురల్ ఫార్మింగ్ కావాల్సినటువంటి మందు కూడా డ్రోన్ తో కొడతారు. టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ పని కూడా చేస్తారనమాట. దట్స్ గుడ్. సార్ ఇక్కడ ఇంట్రెస్టెన్స్ ఎక్కడ సపోర్ట్ ఎక్కడ కావాలి, గోల్స్ అండ్ అబ్జెక్టివ్స్, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్. ఇది సార్ పర్సనల్ ఛాలెంజ్ వాట్ షీస్ ఫేసింగ్, అడ్వైస్ చెప్పడం. ఫస్ట్ టైం సార్ రోజు మెడిటేషన్ చేయాలి, కాన్సన్ట్రేషన్. టీచర్ పెన్ తో రాయటం వల్ల సార్ పర్సనల్ బాండ్ ఫస్ట్ టైం ఉపాధ్యాయులు కూడా బాగా కష్టపడి ఇవన్నీ కూడా ఇవే మీరు డిజిటల్ లో పెట్టి సేమ్ వచ్చేస్తుంది సార్. సేమ్ థింగ్ డిజిటల్ ఉంది సార్, బట్ కొంచెం రాస్తే అంటే అందరికి కమిట్మెంట్ ఆలోచనతో ట్రై చేసాం సార్ ఫస్ట్. కమెంట్స్ డిజిటల్ మార్క్స్ డిజిటల్, కమెంట్స్ డిజిటల్. బిఎస్ అంటే సైన్స్, బయాలజీ. దిస్ ఈజ్ యువర్ రైటింగ్ వన్స్ ఇన్ ఎ ఇయర్. ఎస్ సార్. ఈ పార్ట్ అంతా ఇది టర్మ్ 1 సార్, ఇదంతా 1 టైం ఫిల్ సార్. ఇది టర్మ్ 1 ఇప్పటికి అయింది, టర్మ్ 2 సార్ ఇప్పుడు స్టార్ట్ అయింది. సో టర్మ్ 2 మళ్ళీ ఫిల్ చేస్తారు సార్. సో ఇది టర్మ్ 1 టర్మ్ 2 సార్. మార్క్స్ వచ్చేసి దేని దానికి సార్ ఎక్స్పీరియన్స్. సో మార్క్స్ వచ్చేసి ఫార్మేటివ్ అసెస్మెంట్ 1, అసెస్మెంట్ 2, సమ్మేటివ్ అసెస్మెంట్. రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, ప్రాజెక్ట్ వర్క్, ఎగ్జామ్. అంటే ఇక్కడ మీరు ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఎట్లా చేస్తున్నారు మీరు? అది స్కూల్లో ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత సార్, రెగ్యులర్ ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ నిర్మాణాత్మక అంటే ఏం పెడుతున్నారు? ఫార్మేటివ్ 2 సార్. సెకండ్ నిర్మాణాత్మక ముదింపు, ఇది ఫార్మేటివ్ 2. ఫార్మేట్ 2 కూడా సేమ్ రిటర్న్ ఎగ్జామ్స్ సార్. రిటర్న్ ఎగ్జామ్స్, ఇంటర్నల్ ఎగ్జామ్. స్కూల్లోనే నిర్వహిస్తారు. ఎకనామిక్స్ మాస్టర్ గారే మ్యాథమెటిక్స్. కేవలంలో బాగా ఇంప్రూవ్ సార్. టైఫాయిడ్ వచ్చి ఇంప్రూవ్మెంట్ కొద్దిగా తగ్గింది. టౌన్ లో ఇక్కడే సార్ దూకాలి. ఇది ఫస్ట్ ఫార్మేటివ్ ఎప్పటి చేస్తున్నారు కంప్లీషన్? ఫస్ట్ ఫార్మేటివ్ ఆగస్ట్ అవుతుంది సార్. ఆగస్ట్. సెకండ్ ఫార్మేటివ్ నవంబర్ లో చేస్తాం సార్. నౌ డిసెంబర్ లో సమ్మేటివ్ 1 సార్. సమ్మేటివ్ 1. సమ్మేటివ్ 1 ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? డిసెంబర్ ఎండ్ కంప్లీట్ అయిపోతుంది. డిసెంబర్ ఎండ్ కంప్లీట్ అవుతుంది. దెన్ ఇట్ విల్ గో గ్రేడింగ్. దట్ ఈస్ ద కామన్ ఎగ్జామ్. టర్మ్ 1 గ్రేడింగ్ సార్. నెక్స్ట్ ఫేజ్ లో మన ఫార్మేటివ్ 3, ఫార్మేటివ్ 4 అండ్ సమ్మేటివ్, అండ్ ఫైనల్ ఎగ్జామ్. ఫార్మేటివ్ 3 ఎప్పుడు చేస్తారు? ఫార్మేటివ్ 3 మంత్ ఆఫ్టర్ పొంగల్ జరుగుతుంది.
ఆఫ్టర్ పొంగల్ చేస్తారు. 4 ఎప్పుడు చేస్తారు? ఫిబ్రవరి 2nd వీక్. అంటే యు ఆర్ డూయింగ్ నియర్లీ 6 అసెస్మెంట్ చేస్తున్నారు. 1, 2, 3, 4. దీన్ని లాస్ట్ లో యాన్యువల్ యు ఆర్ డూయింగ్ హౌ? సార్ అంటే 80% సేమ్ టీచర్ ఎవాల్యుయేషన్ ఆర్ అవర్ at present same teacher ఉంది సార్. Yes, first meeting లో కూడా అదే చెప్పారు సార్. అదర్ పీపుల్ External evaluation last time ఓకే చూసుకున్నాము. first time we are responsible for టేక్లో మంచిగా టేక్లో ఉంది. those things also we are అవన్నీ కూడా మీరు నాకు అవన్నీ చేసిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ డిజబిలిటీస్ కానీ అదే హెల్త్ కార్డ్ ఇస్ దేర్, ఇది ఉంది, ఇవి కూడా పెట్టి లెర్నింగ్ డిజబిలిటీస్ ఉంటే వాట్ ఆర్ ఆల్ ది న్యూ టెక్నాలజీస్ అవైలబుల్ విల్ హైర్, అవి కూడా వర్కౌట్ చేయాలి. అప్పుడేంటంటే న్యూ టెక్నాలజీ తీసుకొచ్చి అలాంటి స్టూడెంట్స్ పైన స్పెషల్ ఇది పెడతాం. ప్రపంచంలో ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎ సొల్యూషన్, బీ క్లియర్, యూ బ్రింగ్ దట్ సొల్యూషన్, విల్ డూ ఇట్. తర్వాత రెండోది మార్క్స్ వచ్చిన తర్వాత వన్స్ ఇవన్నీ అప్డేట్ చేయనాక కన్సర్న్ టీచర్ విల్ అప్డేట్ బై ఫోటో, ఇట్ విల్ గో టు కంప్యూటర్. దిస్ మార్క్స్ పేరెంట్స్ అందరినీ మీరు పెట్టి పేరెంట్స్కి ఈ మార్కులన్నీ కమ్యూనికేట్ చేయండి, మంత్లీ ప్రోగ్రెస్ కూడా కమ్యూనికేట్ చేయండి. మార్కులు డిజిటల్ క్యాప్చర్ చేస్తున్నాం, స్టార్ట్ చేస్తాం. చేస్తాం సార్. ఇన్ 1 month లో దిస్ ప్లాట్ఫామ్ విల్ బి రెడీ. నో, నేనేమంటానంటే తల్లిదండ్రులకి రెగ్యులర్ ఫీడ్బ్యాక్, అవసరమైతే వీక్లీ అటెండెన్స్ యూ కెన్ సెండ్ ఇట్. వి ఆర్ డూయింగ్ ఇట్ సార్. బిల్డ్ చేస్తాం సార్. సార్ చెప్పారు నాట్ ఈవెన్ వీక్లీ సార్, అందరికీ స్మార్ట్ ఫోన్ ఉంది సార్. అందరికీ ఫోన్ లో వాళ్ళకి యాప్ ఇచ్చేస్తాం. ఇచ్చేసి పిల్లల అటెండెన్స్ కానివ్వండి, వాళ్ళ ప్రోగ్రెస్ కూడా యాప్ ద్వారా వాళ్ళు తెలియజేసే విధంగా చేద్దాం సార్. అది చేయండి. ఒక్కొక్కసారి వాళ్ళు మిస్ అవుతారంటే కూడా మెసేజ్ కూడా పెట్టండి, మెసేజ్ కమ్ యాప్, యాప్ లో పుష్ మెసేజ్ వచ్చేస్తుంది, చేసి రెండు చేయండి. సార్ ఇప్పుడు ఫర్ పుష్ ఎగ్జాంపుల్ మెసేజ్ లో యాప్ లో ప్రాబ్లం ఉంది, వాడు డౌన్లోడ్ చేసుకోకపోతే పోదు. నేను ఎందుకే ఏమంటానంటే యూ డూ వాట్సాప్ మెసేజ్, వాట్సాప్ చేసి వాట్సాప్ మెసేజ్ వెళ్ళిపోతుంది, చూసుకుంటాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాట్సాప్ ద్వారా కానీ లేకుంటే యాప్ కానీ డౌన్లోడ్ చేసుకుంటే చూసుకుంటాడు. చూసుకుంటున్నావు కదా, ఫోన్లు బాగానే వాడతావు కదా. అందుకే పాప విషయాలన్నీ మేము ఎప్పటికప్పుడు పెడతారనుకోండి స్కూల్ నుంచి, నీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. పాప బాగా చదువుతోంది, పరీక్షలు వచ్చాయి, ఆ రిపోర్ట్ వస్తుంది, అప్పుడు కూర్చొని పెట్టి మాట్లాడచ్చు పిల్లలతో, అది బాగానే ఉంటుందా? పేరెంట్స్ మీటింగ్ అనేది చాలా బాగా నచ్చింది. ఇంకోటి సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ లో కొంత పాపకి సప్లిమెంటేషన్ ఇవ్వాలి. మేము ఏం చేద్దాం, కంటెంట్ క్రియేట్ చేసి ఇంటికి కూడా డిజిటల్ కంటెంట్ పంపిస్తే తల్లిదండ్రుల ఫోన్ వాళ్ళకు కూడా పెట్టండి. సప్లిమెంటేషన్ కూడా వేరే వర్కింగ్. ఆ కంటెంట్ కూడా డిజిటల్ కంటెంట్ అంతా పెట్టేసి నాలెడ్జ్ ని కూడా ఇక్కడ డిజిటల్ లైబ్రరీ కూడా పెట్టండి. అన్ని స్కూల్స్ లో డిజిటల్ లైబ్రరీ కంపల్సరీ. నెక్స్ట్ అది కూడా వర్కౌట్ చేయాలి. Biggest advantage we have, sir, we have all the database of the parents, all WhatsApp numbers we have, sir. Every correct day, sir, we are sending absent or present remarks to the parents. Every 3 days పంపిస్తారు. PSK ద్వారా already implemented. SMS కదా, ఫోన్ కాల్ IVRS. IVRS నా ఉద్దేశం ఏంటంటే సెండ్ ది మెసేజ్ వాట్సాప్ రెగ్యులర్ గా, దానికి ఒక సీక్వెన్స్ పెట్టేసేయండి, సెంట్రల్ కంప్యూటర్కి వెళ్తుంది, అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. దెన్ వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని అవి కూడా అప్డేట్ చేయండి. ఇప్పుడు ఇలాంటి మీటింగు 2 సార్లు పెడదాం అనుకో, 2 సార్లు 3 సార్లు పెట్టరా? 3 సార్లు పెట్టరా? ఆగలుతారా పని అనుకుని రావాలి. పిల్లల మీద పెట్టుబడి కదా, పిల్లల మీద పెట్టుబడిది. యూ మేక్ ఇట్ మ్యాండేటరీ ఫర్ ప్రైవేట్ స్కూల్స్, వాళ్ళు కూడా మ్యాండేటరీ అందరికి. చిల్డ్రన్ ఈజ్ అవర్ చిల్డ్రన్. ఓకే, గుడ్. ఇక్కడ నాకు ఇవి వచ్చిన తర్వాత
10th క్లాస్ నుంచి కంప్యూటర్ అవేర్నెస్ కూడా తీసుకురావాలి. కంపల్సరీగా 9th and 10th లో కంప్యూటర్ క్లాసెస్ కూడా పెట్టాలి. ఇన్ఫాక్ట్ సార్ మేము ఇప్పుడు ఫర్ ఆల్ స్కూల్స్ వీ వాంట్ టు డూ కంప్యూటర్ ల్యాబ్ సార్. ప్రాజెక్ట్ వేర్ నో ఎస్టిమేటింగ్ చేసేసి ఫ్రమ్ ఫస్ట్ గ్రేడ్ ఆల్సో పర్సనలైజ్ అడాప్టివ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే గ్రేడింగ్ అనేది యాక్చువల్లీ 4th, 5th గ్రేడ్ కల్లా స్టార్ట్ చేసేసాం. ఇది మన ప్రోగ్రామింగ్ కూడా స్టార్ట్ చేసి కస్టమైజ్ కంటెంట్ క్రియేట్ చేయాలని లక్ష్యంతో వర్కింగ్ ఇట్ అవుట్ సార్. అది చేసి చేసి మీకు ప్రెజెంట్ చేస్తాం. అది ప్రజెంట్ చేయండి. నాకేంటంటే నేనేమంటానంటే స్కిల్ అప్గ్రేడేషన్ యాటిట్యూడ్ బేస్ చేసుకొని ఫస్ట్ నుంచి వాళ్ళల్లో ఏ లెవెల్ ఆలోచన ఉంది, అమ్మాయి అగ్రికల్చర్ ఉంది, నేచురల్ ఫార్మింగ్ అనేది యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దాట్. కంటెంట్ వచ్చి ఆ కంటెంట్, ఆ సబ్జెక్టు, ఆ స్కిల్స్, ఆ నాలెడ్జ్, ఇక్కడ నుంచి ఇంట్రెస్ట్ విల్ బికమ్ హర్ ఫ్యూచర్ స్కిల్స్. ఒకవేళ అడాప్ట్ చేసుకుంటే మళ్ళీ మార్చుకుంటుంది ఆలోచనలు వచ్చినప్పుడు, అది వేరే. కానీ ఒక ఐడియాకి వచ్చినప్పుడు దాన్ని మనం లాజికల్గా తీసేపోవడం. ఓకే, గుడ్, మంచిదయ్యా, చాలా సంతోషం. జస్ట్ మన వైద్య శాఖ వాళ్ళు హెల్త్ కార్డ్ చేస్తున్నారు సార్. దే ప్యారలీ స్టార్టింగ్ టెస్ట్ అన్ని కూడా నిర్వహిస్తాము, ఫీడ్బ్యాక్ ఇస్తాము. ఇక్కడ ఈ టెస్ట్లు అయిన తర్వాత మీరు నాకు డిజిటల్ ఇది అపార్లో ఎట్లయితే ఎడ్యుకేషన్ యాడ్ చేస్తున్నారో ఆయుష్మాన్ భారత్ కానీ పర్సనల్ రికార్డు కానీ ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్ పోయేటప్పుడు వస్తుంది. వీళ్ళు టెస్ట్ చేసిన తర్వాత ఆయుష్మాన్ భారత్ పెట్టండి. మీరు లాస్ట్ టైం టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు వచ్చినప్పుడు చెప్పారు కర్ణాటక పోయి వచ్చారా? 16వ తారీఖు వెళ్తున్నాం సార్. నేను మంత్రి గారు లేట్ అయింది సార్. 16th వెళ్తున్నాం, వెళ్ళేసి చూసుకుని వెళ్తాం. 1 month అయింది సార్. కాబట్టి నాకు అది అయినాక మీరు ఇది కూడా వర్కౌట్ చేస్తే ప్రివెంటివ్ హెల్త్కి ఎట్టబోవాలి. చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి ఇప్పుడు చెప్తా ఉంది, ఆలోచన ఏంటి, ఎక్కడ హాస్పిటల్ పోయినా ఫుడ్ అంటారు కదా సార్ అని. ఆవిడ అమ్మాయి ఆలోచన ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్, కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ. మనం మంచి ఫుడ్ తింటే బాగుంటుంది ఆరోగ్యం. మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఇంగ్రీడియంట్స్ వాడే ఇంగ్రీడియంట్స్ నేచురల్గా ఎరువు లేకపోతే బాగుంటుంది కదా అని ఆలోచనకి వెళ్ళింది. కానీ ఇప్పుడు ఏ ఫుడ్ ఎంత తినాలి అనేది కూడా నేర్చుకోవాలి. పర్సనల్ హ్యాబిట్స్, హెల్త్ కానీ న్యూట్రిషన్ కానీ ఇలాంటివి కూడా మీరు హై స్కూల్ నుంచి స్టార్ట్ చేయాలి. కన్సల్టేషన్, న్యూట్రిషన్ యాజ్ ఎ సబ్జెక్ట్ కూడా ఎక్స్ట్రా సబ్జెక్ట్. సార్ మొన్న పిలిపించాం సార్ అగర్వాల్ గారిని, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ సెక్రటరీ. ఈజ్ రన్నింగ్ దిస్ ఫుడ్ కి సంబంధించి కొంత సిలబస్ ఈజ్ హెల్పింగ్ us. వర్కౌట్ చేయండి, దట్ విల్ హెల్ప్ ట్రెమెండస్లీ. ఏ టైప్ ఆఫ్ ఫుడ్. ఓకే, ఆర్ యూ హ్యాపీ? ఈ పని చేస్తున్నావు, హ్యాపీనా మీకు? ఇప్పుడు ఈ టీచర్స్ మొదటిసారి కొంచెం పని ఎక్కువ. మాకు ఇంకా పేరెంట్స్ ఎక్కువ మంది రావడం వల్ల మాకు చాలా ప్లస్ అవుతుంది. మామూలుగా ఇలాంటివి పెట్టుకుంటే మాకు పేరెంట్స్ తోటి ఇంటరాక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది గవర్నమెంట్స్. అంటే మీకు ఈజీ అయిపోయింది. ఇప్పుడు వస్తారు, కాసేపు మాట్లాడతారు, వాళ్ళు కూడా మీ మాట వింటారు. పిల్లల యొక్క డేటా అంతా వాళ్ళకి చెప్పడం, వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ డేటా మాకు చెప్పడం, మాకు కొద్దిగా పిల్లల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయడానికి కన్ను. అంటే మీరు చెప్పింది కూడా పిల్లలు వింటారు. అవును సార్. ఇక తల్లిదండ్రులు కూడా చెప్తారని భయం ఉంటుంది. నాన్న చెప్తారు ఎక్కువైతే పిల్లలు సెటరేట్ అవుతారు. యా, దట్ క్యారియర్. ఇప్పుడే కదా ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడింది అనుకోండి ఆ పాప, మాక్సిమం 7-8 years కష్టపడి జీవితాంతం బాగుపడుతుంది. ఈ పేదరికం నుంచి మీ నాన్న డ్రైవర్ అమ్మా, నువ్వు బాగా చదువుకున్నావు అనుకో, మీ నాన్న చూసుకోవచ్చు, నీ జీవితం బాగుంటుంది, ఫ్యూచర్ నీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అది మీ ఆలోచనకు పడాలి. ఏదైనా సాధ్యం. ఓకే, గుడ్. సుబ్బారావు గారి పేరు. ఓకే, ఫోటో దిగుతారా తల్లి? రండి, ముగ్గురు రండి ఇట్లా ఇట్రా. నువ్వు పక్కరా సుబ్బారావు, రామ్మా. ఆ పక్కరా రామ్మా. ఓకే, ఓకే అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ ఓకే, సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. హెల్త్ దేంట్లో ఇవి కూడా పెడుతున్నారు, వెయిట్ కూడా పెడుతున్నారా? హలో, నమస్కారం అమ్మా. ఏంటమ్మా, బాగున్నావా? ఏంటి పిల్లలు బాగున్నారా? రామ్మా, ఇట్రా రామ్మా. టీచరు కూర్చోండి. ఓకే,
పేరెంట్స్కి బెంచ్లు ఇచ్చి మీరు కింద కూర్చున్నారా? గుడ్ గుడ్. ఏ క్లాస్ అమ్మా మీరంతా? బాగా చదువుతున్నారా? అందరూ ఫస్ట్ క్లాస్ వస్తుందా? నిజం చెప్పండి, దాని రిపోర్ట్ ఉంది. నేను నిజం చెప్పడం కాదు, మీ నమ్మకం చెప్పండి. ఇంకా 6 నెలలు టైం ఉంది. బాగా చదువుకుంటే బ్రహ్మాండంగా వస్తారు. నమ్మకమేనా? ఏమ్మా టీచర్స్ అంతా పిల్లలంతా మీ పిల్లలేనా? తల్లులంతా కూడా తండ్రులు తక్కువ వచ్చారే? పనికి వెళ్ళిపోయారా? ఎంతమంది తండ్రులు అలా చేలిపైకి ఎత్తండి. పిల్లలు మీరు కాదు, పిల్లలు ఎత్తారు. మీ తండ్రి రాని వాళ్ళు చేలిపైకి ఎత్తండి. తప్పేం లేదమ్మా, తప్పేం లేదు. ఓకే. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 17. ఓకే. తల్లులు రానివాళ్ళు చేలిపైకి ఎత్తండి. మీ అమ్మ రానివాళ్ళు, తల్లి రానివాడు ఒకరేనా? ఇద్దరు. మీరు పెద్దయినా ఒక పని చేయండి, మీ తండ్రికి మాత్రం సహకరించద్దండి. వాళ్ళని సరిగ్గా చూసుకోవద్దండి. ఎందుకంటే మీ పట్ల వాళ్ళు కూడా చూసుకోలేదు కదా. ఏంటమ్మా మీరంతా మీ ఇంట్లో వాళ్ళు పనికి పోయారు కాబట్టి మీరు వచ్చారా? అంతేనా? లేకపోతే పిల్లలు చూసుకునే బాధ్యత మీకే చెప్పేశారా? అదేం లేదా? ఎప్పుడన్నా భార్య భర్త కూర్చొని పిల్లల గురించి మాట్లాడారా? ఆలోచిస్తున్నారా? ఎన్ని రోజులకు ఒకసారి ఆలోచిస్తున్నారు? చెప్పం ఫ్రాంక్గా నేను అడిగేది. చాలా తక్కువ అమ్మా. అంటే మీరు ఆస్తుంది, వ్యాపారం ఉంటుంది, ఇలాంటి ఉద్యోగం ఉంటుంది, కానీ పిల్లలే మీ ఆస్తి. వాళ్ళు పెద్దయి బాగా కానీ ప్రయోజకులైతే మిమ్మల్ని సరిగా చూసుకోవడమే కాకుండా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. వాళ్ళ కోసం మీరు కష్టపడుతున్నారు. అలాంటప్పుడు ఆ పిల్లల చదువు ఎట్లుంది? చదువు అనేది పెద్ద ఆస్తి. నాలెడ్జ్ ఎకానమీలో పిల్లలకు చదువు అనేది చాలా గొప్ప ఆస్తి. అది దాన్ని ఎంత పెంచితే అంత ఉపయోగపడుతుంది. మీకు దేశం అభివృద్ధి అవుతుంది, ఆదాయాలు పెరుగుతాయి. ఆ ఆదాయం పెరిగిన ఆదాయం మీ కుటుంబానికి రావాలంటే, మీ పిల్లలకు రావాలంటే చదువు చాలా ముఖ్యం. అందుకనే ఈరోజు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ టైం దేశంలోనే మెగా పెద్ద ఎత్తున తల్లిదండ్రుల సమావేశం పెట్టాడు. కనీసం మీలో ఒక ఆలోచన విధానాన్ని మార్పు తీసుకురావడానికి, మీ పిల్లల్ని పెంచి పోషించడమే కాకుండా వాళ్ళ మీద ఖర్చు పెట్టడమే కాకుండా ప్రయోజకులు చేయడం మీ బాధ్యత. ఆ ప్రయోజకులు చేయాలంటే బాగా చదివించాలి. ఆ చదివించాలంటే ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారో కూడా మీకు తెలిస్తే దానివల్ల మీ పిల్లలు కూడా సహకరిస్తారు టీచర్స్కి. వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు బాగా చదువుకుంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. దానికోసం పెట్టాం. సంతోషం, మీ అందరితో మాట్లాడుతున్నాం. ఏమ్మా మీకు ఇలాంటి సమావేశాలు ఎన్ని రోజులకు ఒకసారి పెడితే బాగుంటుంది? సంవత్సరానికి 2, 3, 4 ఇలాంటి సమావేశాలు పెట్టి మీకు అందరికి ఫోన్లు ఉన్నాయా? ఏదైనా మెసేజ్ పంపిస్తే అందరికి చేరుతుందా? ఏమ్మా పిల్లలు మీరు చెప్పండి, మీ తల్లికి కానీ తండ్రికి కానీ ఫోన్లు ఉన్నాయా? లేవని వాళ్ళు చేలిపైకి ఎత్తండి. అందరికీ ఉన్నాయి. కాబట్టి నేను 30 ఏళ్లకు ముందు ఆలోచించాను ఫోన్లన్నీ. ఇప్పుడు అందరికీ ఫోన్లు వచ్చేసాయి. ఇప్పుడు ఆ ఫోన్ వచ్చిన తర్వాత ఇప్పుడు నెలవారీగా మీరు పరీక్షలు పెట్టినప్పుడు కానీ మీ పిల్లలు స్కూల్కి రాకపోతే కూడా మీకు పంపిస్తారు. ఈరోజు రాలేదనుకోండి, చెప్పకుండా మీకు మెసేజ్ వచ్చేస్తుంది. మీరు దానిపైన పిల్లల్ని అడగచ్చు. అదే సమయంలో మీరు పరీక్షలు రాస్తానే ఎన్ని మార్కులు వచ్చా కూడా ఇంటికి పంపించేస్తాం. ఏమంటారు? బాగానే ఉంటుందా బాగుండదా? ఎందుకు? మళ్ళీ మీ ఇంటికి పోతే మీ అమ్మ నన్ను అడుగుతారు కదా, అప్పుడు చెప్పాలి కదా. పర్వాలేదా?
అవసరమైనా అవసరం లేదా? అవసరం వాళ్ళు చేలిపైకి ఎత్తండి పిల్లలు. అవసరం అనేవాళ్ళు లేదనేవాళ్ళు మీ అమ్మ కొడుతుందనా? ఓకే. అందరికీ వచ్చినామా? మేడం గారు అందరికీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారా? తల్లి అన్ని చెప్పారా? ఏ సబ్జెక్టులు ఎన్ని మార్కులు, అటెండెన్స్ అన్ని? ఇప్పటి నుంచి మీ ఆరోగ్యం కూడా చూస్తాం. అదేవిధంగా పిల్లలకు కూడా ఎలాంటి తిండి తినాలో అవి కూడా ఎడ్యుకేట్ చేస్తాం. పౌష్టికాహారం అన్నీ కూడా, అంటే వ్యక్తిగతంగా పనికొచ్చే పనులన్నీ, వాళ్ళ ఆరోగ్య విషయాలు కూడా ఎప్పటికప్పుడు అనలైజ్ చేసి దానిపైన కూడా వాళ్ళని ఎట్లా బాగు చేయాలి, ఆరోగ్యంగా ఎట్లా పెట్టాలి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ ఎట్లా అడ్రస్ చేయాలి, అవన్నీ కూడా చేపిస్తాం. మీలో కావాల్సింది ఇంకొంచెం ప్రోయాక్టివ్గా ఉండాలి మీరు. అంటే ఏదైనా పంపిస్తే సీరియస్గా తీసుకొని ఎప్పుడు కూడా ఒక చిన్న ఇది జరిగినా అప్పుడే కరెక్ట్ చేస్తే భవిష్యత్తులో మళ్ళీ అలాంటి జరగవు. అట్లా కాకుండా మీరు ఫ్రీగా వదిలిపెట్టేశారనుకోండి, పిల్లలకి స్కూల్కి వస్తారు వీళ్ళు, ఎవరో ఒకడు ఉంటాడు చెడు అలవాట్లు నేర్పిస్తాడు, మీకు అవి తెలియదు అనుకోండి, అన్ని చెడిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది, అప్పుడు మన చేతుల్లో ఉండదు. ఇప్పుడు గంజాయి ఉంది, డ్రగ్స్ ఉన్నాయి, అవన్నీ ఉక్కుపాదంతో పోతున్నాం, అన్నీ కొట్టేస్తాం. అదన్నీ అయినా కూడా ఎక్కడన్నా ఒకటో రెండో ఉంటే మీకు తెలిస్తే కంట్రోల్ అవుతారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏజెన్సీ ఏరియా ఉంది, పాడేరు ఏరియా, అక్కడ గంజాయి పండిస్తారు. అది ఎంత తయారైపోయింది, దేశానికి పంపిస్తున్నారు, ఊరూరికి జరిపోయే పరిస్థితి వచ్చింది. అందువల్ల వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఒక్కసారి ఎవరో ఇస్తారు, తీసుకుంటే మత్తుగా ఉంటుంది, ఇంకా దానికి అలవాటు అయిపోతారు. అక్కడి నుంచి సమస్యలు వస్తాయి. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మళ్ళా పిల్లలు కూడా మన చేతుల్లో ఉండరు. అంటే ఇవన్నీ ఉన్నాయి. అదే మరి సెల్ ఫోన్లు కూడా ఎక్కువ కూడా వాడకూడదు పిల్లలు. ఎంతవరకు వాడాలనో అంతవరకే వాడాలి తప్ప సెల్ ఫోన్లు ఎక్కువ వాడారనుకోండి, దానివల్ల కూడా లేనిపోని కొత్త తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి. అవి కూడా కంట్రోల్ చేయాలి. టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది. ఆ టెక్నాలజీ వల్ల కూడా దుష్పరిణామాలు ఉన్నాయి, చెడు అలవాట్లు వస్తాయి, ఎన్ని వస్తాయి. వీళ్ళ భవిష్యత్తు బాగుండాలి, దానికోసం నేను ఆలోచిస్తున్నా. ఇవన్నీ మీరు కూడా ఏం చేయాలో ఆలోచించండి. మనం మాట్లాడదాం, ఎప్పటికప్పుడు మీతో మాట్లాడతాం. మీకు కూడా ఇన్ఫర్మేషన్ నేను కూడా తెప్పించుకుంటాం, మినిస్టర్ గారు కూడా తెప్పిస్తారు. మీ అభిప్రాయాలు కూడా, మీ అభిప్రాయాల ప్రకారం మీ పిల్లల్ని బాగా చదివించాలనేది మా ఆలోచన, సింపుల్గా. ఓకే, రండి మీటింగ్లు పోదాం. మీరందరూ అక్కడ కూర్చోండి. అక్కడి నుంచి ఫోటో సార్. రామ్మా ఇక్కడ ఆ బెంచ్లో కూర్చుంటాం. లేదు కూర్చుంటాం, నిలబడుకుంటే వాళ్ళు అడ్డం వస్తారు పేరెంట్స్కి అందరికి. రామ్మా టీచరు, కూర్చోండి రామ్మా. శశి, మీరు కూడా మీ ఇద్దరు రండి, మంత్రి మీ ఇద్దరు రండి. ఇది హిస్టారికల్ ఫోటో కాబట్టి ఇక్కడ రండి, ఈ పక్క రండి, ఇక్కడ రండి, రండి కూర్చోండి ఇట్రా. వర్మారా నువ్వు కూడా, మీరిద్దరు కూడా రండి, అడ్జస్ట్ కానీ మీ ఇద్దరు కూడా కూర్చోమ్మా. నువ్వు కూర్చో. థ్యాంక్ యూ మా. కొంచెం జరగండి మా. యా కూర్చో, అటు కూర్చో. నువ్వు ఒక్కడ నిలబడుకున్న ఒక దిష్టి బొమ్మారు. ఓకే బా, వద్దు మా పని చేయకూడదు.
మంచిగా జన్మ ధన్యం అయిపోయింది సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అందరి ఆశీస్సులు. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, ఓకే అమ్మా, మంచిదమ్మా. నమస్కారం అమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఉండి. ఓకే పిల్లలు, బాయ్ బాయ్ అమ్మా. ఓకే అమ్మా, నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా. Can go there? పక్కనే రంగోలీ ఉంది సార్. జస్ట్ రంగోలీ చేసుకుంటే టగ్ ఆఫ్ అవర్ ఉంది. అంటే పేరెంట్స్ కూడా ఎంగేజ్ చేసినాక రంగోలీ టగ్ ఆఫ్ అవర్ మంచి పని చేశారు. పేరెంట్స్ కూడా యాక్టివ్ అవుతారు సార్. చేసుకుని మీటింగ్ అని ఏదో పేరెంట్ టీచర్ మీటింగ్ స్పొరాడిక్ గా జరుగుతుంది సార్. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ డూయింగ్ ఇట్ ఆల్ అక్రాస్ ద స్టేట్. చూసారు చెట్లు కూడా న్యాచురల్ వాళ్ళే పెట్టుకున్నారు అంత వాళ్ళే. గవర్నర్ పెట్టుకుంటా కూడా మనం ఎక్కడ ఇన్సిస్ట్ చేయాలి కదా. బాగుంది, బాగా చేశారు. బాగుంది, స్కూల్ కూడా బాగుంది. ఒక్కొక్క క్లాస్ లో తల్లిళ్ళు ఒక గ్రూప్ గా చేసి సంభాల్ రంగోలీ సంభాల్ ఇది వీలు పెట్టారు సార్. మన ఓకే అమ్మా, గుడ్. వెల్ఫేర్ వాల్ ఓపెన్ చేశారు సార్. ఇదంతా పోలీస్ కంట్రోల్ చేశారు సార్. ఒక్కొక్క క్లాస్ తల్లులందరూ కలిపి ఒక గ్రూప్ గా ఏర్పాటు చేశారు. 23 క్లాస్ రూమ్ ఉంటే 23. ఓకే అమ్మా, మా డిపార్ట్మెంట్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. గుడ్. ఓకే అమ్మా, గుడ్. నమస్కారం. ఏంటమ్మా మెట్రో ఎన్నో క్లాసు? 10th క్లాస్. 10th క్లాస్ పాప బాగా చదువుతుందా? బాగా చదువుతుంది సార్. బాగుంది మీటింగ్. బాగుంది సార్. ఇంట్లో వేసే ముగ్గుడు వచ్చేసావు. ఎట్రా అందరు కళ్ళు ఆ మూలకి తీసుకోమంటారు. అందరూ ఒకసారి వస్తారు, లేకుంటే అక్కడ దిగుదాం సార్. బాగా చేశారమ్మా మీరు. చాలా బాగా చేశారు. ఎవరు వేసారు? ఇది ఎంతమంది వేసారు కలిసి? ఇద్దరు వేసారా? ఓ ఎంతమ్మా, 1 గంట పట్టిందా 2 గంటల? రాత్రి ఎంత పట్టిందా? 2 గంటలు పట్టిందా? 2 గంటలు పట్టింది. బాగా వేసారమ్మా, చాలా నేచర్ గా వచ్చి చాలా బాగా వచ్చింది. కంగ్రాట్స్ అమ్మా. అందరిని అక్కడ జమ చేయాలి. ఫోటో ఆ. అందరితో మళ్ళా వస్తాం, తిరిగి వస్తాం. ఏంటమ్మా, ఎన్నో క్లాస్ అమ్మా మీ పాప? 8th క్లాస్ అమ్మా. పాప కూడా నేర్పిస్తా? పాప బాబా నేర్పిస్తున్న వాళ్ళకు కూడా పాప కూడా? ఓకే అమ్మా, గుడ్. ఓ చాలా బాగా వేసావమ్మా. గుడ్ గుడ్, ఎక్సలెంట్. ఏమ్మా పాపా బాబా? ఏంటమ్మా ఎవరు పాపా బాబా? పాపమ్మ ఏం చదువుతుంది? 8th క్లాస్ అమ్మా. బాగా వేసాం. నువ్వేం చదువుకున్నావమ్మా? డిగ్రీ చేసావమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏంటమ్మా ఏం చేస్తుంది పాప? 8th క్లాస్ అమ్మా. నువ్వేం చేస్తావమ్మా? ఇంటర్ ఉంటామా? ఇప్పుడు మీరంతా డిగ్రీ చేశారు, ఐటీ తెలీదా మీకు? తెలుసా? ఐటీ ఏమన్నా ప్రోగ్రామ్ చేస్తావా నువ్వమ్మా? నువ్వు కూడా చేస్తావా? చేస్తే ఇంట్లో నుంచి పని చేయొచ్చు కదా డబ్బులు సంపాదించడానికి. ఇప్పుడు ఇంట్లో గానీ మీకు పని ఇప్పిస్తే పని చేయగలుగుతారు? ఇంట్లో 3-4 గంటలు అదనంగా ఆదాయం వస్తుంది. మాట్లాడతాను, అది ప్రమోట్ చేస్తుందని పెద్ద ఎత్తున. ఇంట్లో కూర్చొని పని చేయడం. ఇప్పుడు అందరూ
ఒకే పార్టీ, అభివృద్ధి పార్టీ. ఆంధ్ర రాష్ట్రం ఎంత అభివృద్ధి పార్టీ అయిపోవాలి, జీవితాలు బాగుపడాలి. రామ్ ఓకే అమ్మా. ఓ వెరీ గుడ్. ఓకే అమ్మా, గుడ్. ఏంటమ్మా ఏం చదువుతున్నా పాపా? బాబా పాప బాబా బాబా సెవెంత్ క్లాస్. సిస్టర్, అందుకే డౌట్ వస్తే నువ్వు వాస్తవం చెప్పేశావు. నాకే డౌట్ వచ్చింది. సేవ్ గర్ల్ చైల్డ్. ఓకే అమ్మా, ఏం చదువుకున్నామ్మా నువ్వు? 10th క్లాస్ చదువుతా ఉంది. మీరేం చదువుకున్నారమ్మా? 10th అమ్మా. పాపని బాగా చదువుతున్నాం. వదిలిపెట్టున్నాం. చేసుకుని రిటర్న్ వస్తాం. ఇటే వస్తాం సార్. మళ్ళీ ఇటు చూస్తే వెళ్దాం సార్. చెప్పండి వాళ్ళు. కూర్చోండి. ఆడిటోరియం. స్పోర్ట్స్ కట్టామని ఇండోర్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అక్ ఆఫ్ జస్ట్ లాగుతూ ఉంటారు సార్. అంటే తల్లిదండ్రులు కూడా ఎంగేజ్ చేసేదానికి. చేసుకోండి. ఫస్ట్ మ్యాచ్ మీరు వేసేయండి సార్. మీరు పక్క వచ్చేసేయండి. తీసుకోండి అమ్మా, రోప్ లాక్కోండి సార్. మీరు అందరు ఎన్నిక రండి సార్. మాస్టర్లు అందరూ దగ్గరికి వెళ్ళండి సార్. మీరు ఒక్కరు వెళ్ళండి సార్. దగ్గరికి ఓకే, రెడీనా? ఓకే, క్యారీ ఆన్. ఎదిగేశారా? లాస్ట్ ఇప్పుడు చేయకూడదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది. స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయండి. 3 అయిపోయి. జెండా జెండా. ఓకే, చేయండి. సిద్ధంగా రెడీ. అదే
కొంచెం లూజ్ వదలండి. కానీ ఇట్లా పెట్టండి, సింబల్ పెట్టండి. అదే ఇట్లా సింబల్ పెట్టండి. ధన్యవాదాలు. గుడ్. ఈ తల్లిదండ్రులు ఓకే ఇచ్చేసి సరదాగా పాల్గొన్నందుకు ఇదే ఉంటాను. అందరు నుంచి పెట్టారు పర్లేదు. చాలా బాగా చేశారు. రైట్ ఇంట్రికేట్ గా చేశారు. బాగా చేశారు. బాగా చేశారు. సేవ్ గర్ల్, డాటర్, వైఫ్, మదర్, సిస్టర్, వైఫ్, డాటర్. ఫ్రెండ్ సేవ్ గర్ల్. గుడ్. అది రెండోది బాగా చేశారమ్మా. మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. ఏదమ్మా అది నువ్వేసావా? చాలా బాగా రాసావు. మీ పేరేంటమ్మా? చాలా బాగా రాసావు. దట్ ఇస్ వెరీ గుడ్. మీరు రాసారా? ఎవరిని హెల్ప్ చేశారు? హిందీ వచ్చా? ఆరింటికి వచ్చారా? చాలా బాగా చేసావమ్మా. అందరు నన్ను తిట్టుకుంటారు. సేవ్ వాటర్, సేవ్ ది ట్రీస్, సేవ్ ది వాటర్. all humans are equal. Equal. Please save the girls. respect to the Women. save the water, save the గుడ్. దీపం కూడా పెట్టావు. వెరీ నైస్. అన్నదాత మహాశక్తి, ఇంటికి నీరు, 6 మీద కనపడ సూపర్ 6, యువగళం, బీసీల రక్షణ చట్టం, పోర్ట్ రిచ్. వెరీ గుడ్ అమ్మా. బాగా నువ్వు చేసావమ్మా. ఏది చదువుకున్నామ్మా నువ్వు? ఇంటరమ్మా. చాలా బాగా చేసావు. సూపర్ 6. మన 6 జ్ఞాపకం చేస్తా ఉంది. ఏం మర్చిపోయినా యారు మర్చిపోరులేండి. ఆవిడ రిమైండ్ చేస్తాను మనకి. మీకు అందరూ గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుని మీరంతా చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. బాగుందమ్మా. బాగా చేసావమ్మా. వెల్ డన్. అమ్మకు వందనంతో అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. రండమ్మా, కూర్చోబెట్టి తీసామ్మా. రండి. మీరు
మీరిద్దరు కూడా వస్తారా? మీరు నుంచోండి సార్. రండమ్మ. కొంతమంది కూర్చుంటారా? రండమ్మ. అమ్మ మీ ఇద్దరు కూడా కొద్దిగా అమ్మకు అందరం కనపడాలి కదా. సరే చూడమ్మా, ఫోన్ తీసేయమ్మా. ఫోన్ అన్నీ వదిలేసాను. అక్కడ చూడమ్మా, కెమెరా చూడండి అందరూ. అది కార్డు ఇస్తారు, ఫోటో ఫోన్కి వస్తుంది. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, చాలా బాగా చేశారమ్మా, చాలా బాగా చేశారు. ఎక్సలెంట్ ఎక్సలెంట్. కంగ్రాట్స్ అమ్మా, కంగ్రాట్స్. ఓకే అమ్మా, ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, గుడ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. కష్టపడి చేశారు కదా. పక్కన మరి సీరియస్ గా తీసుకున్నట్టున్నారు సార్. బాగా చేయాలి, అట్లా చేయాలా? 6 వస్తుంది. ఇది వచ్చిన కమిటీ పెట్టి ప్రైజులు పెట్టారు సార్. ఈ స్టేజ్ మీద మనం ఇస్తాం. సార్ 1965, 1963 ఫిలాఫల్ సార్. 1958 ఈ స్కూల్ వచ్చిన ఎప్పుడు 1889 లో స్టార్ట్ 1889 సార్ స్కూల్. సంజయ్ రెడ్డి గారు అసలు ఈ బిల్డింగ్ మాత్రం 80 భావనారాయణ గారు చైర్మన్ మున్సిపల్ కార్పొరేషన్ 63 5 సంవత్సరాలు. అన్ని శిలాఫల్ గా తీసుకొని పెట్టాలి. ఓల్డ్ రాశారు. స్కూల్ ఈ స్కూల్ సంబంధించి బాబు గారు ఏంటే బాగున్నావా? లేవు అక్కడ ఒకటే ఉంది మొత్తానికి, ఈ స్కూల్ మొత్తానికి. మొత్తం పెడదాంలే, పెడదాం, పెట్టిద్దాం. ఓకే అమ్మా, గుడ్ గుడ్. డ్రగ్స్ వద్దు బ్రో అనేది క్యాంపెయిన్. విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశానికి మరి విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారితో పాటుగా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రుల వారు శ్రీ ఎన్ లోకేష్ బాబు గారు, అలాగే శ్రీ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వేగేశ్న నరేంద్ర వర్మ రాజు గారు అందరూ విచ్చేస్తూ ఉన్నారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు, గౌరవ మానవ వనరుల విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ బి రామరాజు ఐఏఎస్ గారు, రాష్ట్ర పాఠశాల విద్యా కార్యదర్శి శ్రీ కోనా శశిధర్ ఐఏఎస్ గారు, రాష్ట్ర సమగ్ర శిక్ష పథక సంచాలకులు శ్రీ బి శ్రీనివాసరావు ఐఏఎస్ గారు, బాపట్ల జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీ జె వెంకట మురళి ఐఏఎస్ గారు, పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం సార్. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ రాజేశ్రీ గారికి, గౌరవ